హాయ్ ఆల్ అందరికీ నమస్తే అండి. మా ఊరు నుంచి శ్రీకాకుళం వెళ్తున్నా. ఈరోజు శ్రీకాకుళంలో ఉన్న హర్షవల్లి గుడికి అనమాట, సూర్యనారాయణ టెంపుల్కి వెళ్ళే దారిలో భలే బ్యూటిఫుల్ ఎల్లో ఫ్లవర్స్ కనిపించాయి. కాస్త ఫొటోస్ తీసుకొని స్టార్ట్ అవుతున్నాం. హాయ్ ఫ్రెండ్స్, మేము ఇప్పుడు శ్రీకాకుళం హర్షవల్లి టెంపుల్ని దర్శించుకోవడానికి బయలుదేరితే త్రోవలో ఈ ఎల్లో ఫ్లవర్స్ ఉన్నాయి కదా. ఈ ఎల్లో ఫ్లవర్స్ చాలా చక్కగా చూడముచ్చటగా కనిపించాయి. ఒకసారి అలా చూద్దాం అని ఆగాం. చూసాక మళ్ళీ ఇక్కడి నుండి స్టార్ట్ అవుతాం. సో ఈ ఎల్లో ఫ్లవర్స్ అంటే చాలా మందికి ఇష్టం అండి. ఒకప్పుడు ఈ ఎల్లో ఫ్లవర్స్ చూడాలంటే ఓన్లీ అరకు లాంటి ప్రాంతాలకు మాత్రమే, దానికోసమే అరకు వెళ్ళేవాళ్ళం. కొన్ని ఫొటోస్ కొన్ని వీడియోస్ అయిపోయి పైకి వచ్చేసరికి చూసుకునేసరికి డ్రెస్సులకి చిన్న చిన్నవి అంటుకుపోయాయి. అవి గుచ్చుకుంటే మాత్రం స్కిన్కి తగిలితే చాలా నొప్పి కూడా గీరుకుపోతున్నాయి. ఈరోజు యాక్చువల్లీ మార్నింగ్ వ్యాంగే బయలుదేరి శ్రీకాకుళం స్టార్ట్ అవుతామని అనుకున్నాం. పిల్లల్ని స్కూల్కి పంపించేసి నేను రెడీ అయ్యేసరికి టైం అంతా అయిపోయింది. ఇంకా ఈ లోపల మా హస్బెండ్కి ఏదో వర్క్ ఉంటే అది చూసుకొని ఇంకా స్టార్ట్ అయ్యేసరికి 11 అలా అయిపోయిందనమాట. సో చాలా లేట్గా బయలుదేరుతున్నాం. వచ్చేసరికి ఆల్మోస్ట్ చీకటి అయిపోద్ది అనుకున్నాం, కానీ వ్యాంగానే వచ్చేసాం. హైవే ఎక్కాక పెట్రోల్ కొట్టించుకొని ఇంకా స్టార్ట్ అయిపోయాం. యాక్చువల్లీ బైక్ జర్నీ మా ఇద్దరికైతే భలే నచ్చుతుంది. మేము ఎక్కువ లాంగ్ జర్నీ కూడా బైక్లో చేస్తాము. అరకు వరకు వెళ్తాము లాంగ్ జర్నీ మాది బైక్లో. అంటే పిల్లల్ని తీసుకొని అంత లాంగ్ వెళ్ళలేం, కానీ మేమిద్దరం అయితే మాత్రం అరకు వరకు బైక్ జర్నీ చేసి వచ్చేస్తాం ఈజీగానే. ఇక్కడ ఆంజనేయ విగ్రహం కనిపిస్తుంది చూసారా. శ్రీకాకుళం నియర్లీ ఇది కనిపిస్తుంది మనకి హైవే ప్రక్కనే. చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. ఇదిగోండి, ఇది వంశధార నది. మనం శ్రీకాకుళంకి 2 నదులు ఉంటాయి, వంశధార, నాగవల్లి. ఇదిగోండి, శ్రీకాకుళం ఇంకా రీచ్ అవడానికి 6 కిలోమీటర్స్ ఉంది. నేను చిన్నప్పుడైతే ఇలా ఎప్పుడైనా గడ్డి కుప్పలు ట్రాక్టర్ పైన కనిపిస్తే వాటిని లాగుతూ ఉండేదాన్ని గడ్డి. నాకు ఈరోజు అవన్నీ గుర్తొచ్చాయి అన్నమాట. ఇది ఈనాడు ఆఫీస్ అన్నమాట. ఇంకా శ్రీకాకుళం ఎంటర్ అయిపోతున్నాం, దగ్గరలోకి వచ్చేసాం. శ్రీకాకుళం రీచ్ అయ్యేసరికి 1 అలా అయిపోయింది. ఎండ బేభత్సంగా తగులుతుంది. 2వ నెల ఎంత ఎండలు ఉన్నాయంటే ఇంకా 5వ నెల అస్సలు బయట అడుగు పెట్టలేము. ఇంక ఇలాంటివన్నీ మరి తిరగడం అస్సలు కుదరదనమాట. అంత ఎండగా ఉంది బయట అయితే. ఇంకా హర్షవల్లి సూర్య దేవాలయం టెంపుల్ ఇంకా గూగుల్ మ్యాప్లో చూసుకొని ఇంకా స్టార్ట్ అయిపోయాము. వెతుక్కుంటూ గూగుల్ మ్యాప్ ఇచ్చే దారి అటు తిప్పి ఇటు తిప్పి తీసుకెళ్ళింది, కానీ చాలా త్వరగా దగ్గర మార్గమే తీసుకెళ్ళింది. కానీ మేమిద్దరం అయితే మమ్మల్ని ఎటు తిప్పేస్తుందా, ఎటు తీసుకెళ్ళిపోతుందా, ఇది ఇంకా లాంగ్ వే అని చెప్పేసి ఇద్దరం కంగారు అవుతూనే ఉన్నాము. కానీ త్వరగా డైరెక్ట్ టెంపుల్ దగ్గరికి తీసుకెళ్ళిపోయింది గూగుల్ మ్యాప్లో ఉన్న వేస్. సూర్య దేవాలయంలో అదే రోజు ఏదో కలిశాల పూజ జరుగుతుందన్నమాట. సో జనాలు చాలా ఎక్కువ ఉన్నారు. మాఘమాసంలో ఈ సూర్య దేవాలయానికి ఎక్కువ మంది వస్తారంట. మాఘమాసం నుంచి శ్రావణం వరకు ఎక్కువ మంది ఉంటారట. సో ఇది బిజీ టైం. యాక్చువల్లీ లాస్ట్ 3 years బ్యాక్ మేము వచ్చేప్పుడు క్యామ్స్ అలౌ చేసేవాళ్ళు. మేము అలా అని చెప్పేసి ప్రాపర్ షూట్ చేసుకుందామని చెప్పేసి అన్నీ పట్టుకొచ్చాము. సో లోపలికి క్యామ్స్ అలౌ లేదు. లాస్ట్ కరోనా వచ్చేటప్పటి నుంచి క్యాంప్స్ అలౌ లేదంట. అంతకుముందు చేసేవాళ్ళంట, దాని తర్వాత రూల్స్ మారిపోయాయంట. ఇప్పుడు క్యాంప్స్ లోపలికి అలౌ చేయట్లేదు. సో ఇంకా మేము అవన్నీ ఇంకా పెట్టేశాము. ఇంకా లోపలికి మొబైల్ ఫోన్స్ కూడా అలౌ లేదు. సో అవన్నీ లాకర్స్లో పెట్టి లోపలికి వెళ్ళాము. ఇక్కడ గుడిలో ప్రత్యేకత ఏమిటంటే వెండి కన్ను, బంగారం కన్ను, దేవుని మూర్తి దొరుకుతుంది. అవి హుండీలో వేయాలంట, వేస్తే మంచిదంట. సో ఆ బామ్మ చెప్తుంటే అవి తీసుకున్న. నెక్స్ట్ పూజకు కావాల్సిన పూజ సామాగ్రి సెట్ మొత్తం ఇక్కడ తీసుకున్నా. ఇలా దేవస్థానాలు వాటి దగ్గర మనకి కాస్ట్ కాస్త ఎక్కువగానే ఉంటాయి, మన దగ్గర ఎక్కువగానే తీసుకుంటారు. తప్పదు ఇంకా. ఇక్కడ మీకు ఎలా ఉంటాయో చూపిస్తాను చూడండి. వెండి కన్ను, బంగారం కన్ను, దేవుని యొక్క ప్రతిమ అనమాట. అవి హుండీలో వేయాలి. నాకు ఇక్కడ ఇలా చుట్టూ బొమ్మల షాపులు అవి కనిపిస్తే మా పిల్లలు గుర్తొచ్చేసారు. అసలు వాళ్ళని తీసుకొని వస్తే ఫస్ట్ గుడిలోకి వెళ్ళే కన్నా ముందు వాళ్ళకి ఏవి కావాలో అవి కొనిచ్చేయాలి, లేదంటే వాళ్ళు గోల్ చేస్తారు, అస్సలు కుదురుగా ఉండరు. మేము వాళ్ళని తీసుకురాలేదు కాబట్టి వాళ్ళని మిస్ అయ్యాం. వాళ్ళకి స్కూల్ ఉంది, సో వాళ్ళు స్కూల్కి వెళ్ళిపోయారు. ఎగ్జామ్స్ టైం కదా వాళ్ళకి, యాన్యువల్ ఎగ్జామ్స్ టైము. ఇదిగోండి ఎంట్రన్స్ అనమాట. ఇది సూర్య దేవాలయం లోపలికి. దర్శనం అదంతా అయిపోయింది. అనుకోకుండా ప్లాన్ చేసుకొని సడన్గా గుడికి వచ్చాం. చాలా బాగా అనిపించింది ఈరోజు. ఇక్కడ ఎంత బాగా పూజ అవ్వటం, స్వామివారి భోజనాలు చేయటం,
అదంతా నాకు ఈరోజు చాలా ప్రశాంతంగా చాలా బాగా అనిపించింది గుడికి రావటం. ఎక్కడో నేను పెద్ద దేవస్థానానికి వెళ్ళినంత ఫీలింగ్ వచ్చింది. అంత డెవలప్మెంట్ అయింది ఇక్కడ హర్సిల్లి సూర్య దేవాలయం. శ్రీకాకుళం హర్సవెల్లి టెంపుల్. యాక్చువల్లీ ఈ ఊరి పేరు హర్సవెల్లి, కానీ రాను రాను హర్సవెల్లి టెంపుల్గా పేరు మారిపోయింది. ఈ సూర్యనారాయణ దేవస్థానానికి మేము వచ్చాం. లోపలికైతే మొబైల్స్ ఎంట్రీ లేదన్నారు. సో మొబైల్స్ అయితే లోపలికి తీసుకెళ్ళలేదు, బయటనే అంచే షూట్ చేస్తున్నాం. ఇక్కడ మా ఆవిడ కొత్తగా పెళ్లి చేసుకున్నాం కదా, అప్పుడు 10 సంవత్సరాల కిందట. సో ఇప్పుడు ఫొటోస్ అవి తీసుకున్నాం, దేవుడి ఫొటోస్ అవి ఇంటి దగ్గర దేవుళ్ళు పెట్టడానికి. సో ఇక్కడ మా పెద్దమ్మ ఒక ఆవిడ చూపిస్తుంది. ఆశ్చర్యంగా చూస్తుంది. సరే ముగ్గులు వేయడం కూడా రాదు, నేనే నేర్పిస్తున్నాను అన్నీ కూడా, ముగ్గు వేయడం కూడా. కొత్తగా పెళ్ళైన వాళ్ళు ఫోటోలు కొనుక్కుంటారు కదా, దేవుడి ఫోటోలు ఇంట్లో పెట్టుకుని పూజలు చేసుకోవడానికి అలా కొనుక్కుంటుంది ఇప్పుడు. సో అయితే పూజలు పుస్తకాలు చేద్దాం. అక్కడ ఆ బామ్మ కనిపించింది చూసారా, అక్కడ చెప్పులు విడిచిపెట్టి గుడి లోపలికి వెళ్ళామన్నమాట. మళ్ళీ చెప్పులు కలెక్ట్ చేసుకోవడానికి బామ్మ దగ్గరికి వెళ్ళి అక్కడ ఉన్నవన్నీ నేను చూస్తూ ఉన్నాను. ఆ బామ్మ చాలా చక్కగా మాట్లాడింది మాతో. ఇంకా భోజనం టైం అయింది, అక్కడ అన్నదానం పెడుతున్నారు, తిని వెళ్ళండి అని చెప్పారు. అంతకన్నా భాగ్యం అని చెప్పేసి చక్కగా భోజనం అది చేయడం కోసం ఇంకా స్టార్ట్ అయ్యాము. ఇదిగోండి భోజనం చేసే వెళ్ళడానికి ఇదే అన్నమాట వే. సో ఇలా వెళ్తూ ఉన్నారు. ఇక్కడ నేను వెయిట్ చేస్తున్నాను తిని కోసం. ఆ భోజనంకి వెళ్ళే క్యూ, అక్కడ వడ్డించే పద్ధతి అదంతా కూడా చాలా బాగుంది. నేను మొదటిసారి అనమాట ఇక్కడ హర్సవెల్లి దేవాలయానికి ప్రాపర్గా రావడం. ఇదివరకు ఒకసారి మా పిల్లల అక్షరాభ్యాసం కోసం వెళ్ళేటప్పుడు నేను వచ్చాను, జస్ట్ దర్శనం చేసుకొని వెళ్ళిపోయాను. అప్పుడు ఇంత ప్రాసెస్ ఇంత ఏమీ లేదు. స్వామివారి ప్రసాదం ఇక్కడ తీసుకున్నాం. పులిహార 10 రూపీస్, పులిహార 10 రూపీస్, లడ్డు 15 రూపీస్ అంటే స్వామివారి ప్రసాదం ఇక్కడ తీసుకున్నాం. దానికి ఆరగించి బయలుదేరుతాం. మనం ఏ టెంపుల్కి వెళ్ళినా మనం ఇంట్లో చేసుకునే దానికన్నా అద్భుతంగా ఉంటుంది కదా ఆ చింతపండు పులిహోర. నాకు కూడా అలానే బాగా నచ్చింది ఆ పులిహోర. అది తిన్నాక ఇంకా అన్నప్రసాదం తినడం కోసం ఇంకా లైన్లోకి వెళ్ళి వెయిట్ చేస్తూ ఉన్నాము. మధ్యాహ్నం భోజనాల కోసం వెయిట్ చేస్తున్నాం. ఉచిత భోజనాలు సూర్యనారాయణ దేవస్థానంలో ఉచిత భోజనాలు జరుగుతున్నాయి. దానికోసం అని చెప్పి క్యూ ఉంది. ఆ క్యూలో మనం కూడా వెయిట్ చేస్తున్నాం. సో అప్పుడు భోజనాలు అయ్యాక మళ్ళీ ఇక్కడ నుంచి బయలుదేరాం. ఇదిగోండి ఇక్కడ వెయిట్ చేసేసరికి 10 మినిట్స్ అయింది. 10 మినిట్స్ అయ్యాక ఇంకా అందరం స్టార్ట్ అయ్యాము భోజనం చేయడం కోసం. భలేగా అంతా చాలా బాగుంది. అరిటాకు పైన చక్కగా అన్నం, పప్పు, సాంబారు, ఒక కర్రీ, ఒక పచ్చడి, ఒక స్వీట్. భలే అనిపించింది అసలు భోజనం. అంత తృప్తిగా ఉంది భోజనం చేశాక. యాక్చువల్లీ ఎప్పుడు ఇలా బయటకు వచ్చినా సరే బిర్యానీయో ఏ చెత్త ఏదో తింటాం, ఫాస్ట్ ఫుడ్స్ ఏవో తింటాం. కానీ ఇంటి భోజనం తిన్న దానికన్నా అద్భుతంగా అనిపించింది ఆ రోజు భోజనం. చాలా బాగా అనిపించింది. ఇదిగోండి ఇంకా రిటర్న్ స్టార్ట్ అయిపోతున్నాం గుడి దగ్గర నుంచి. చివరిలో కొన్ని పిక్స్ తీసుకున్నాం బయట నుంచి. చక్కగా మధ్యాహ్నం భోజనాలు అయ్యాయి. ఇక్కడ ప్రసాదం స్వీకరించి ఇక్కడ నుంచి బయలుదేరుతున్నాం. దీని తర్వాత నెక్స్ట్ బీచ్ అనుకుంటున్నాం. చెప్పలేం వెళ్తామా లేదు అనేది. బట్ సూర్యనారాయణ దేవస్థానంలో అయితే దర్శనాలు అయితే బాగా జరిగాయి. మధ్యాహ్నం అనుకోకుండా అన్నప్రసాదం స్వీకరించాం. మేము అనుకోకుండా దర్శనంకి వచ్చాం. చాలా మంచి రోజు అంటే ఈరోజు. దర్శనాలు అయితే మాత్రం బాగా అయ్యాయి. హ్యాపీగా మధ్యాహ్నం అనుకోకుండా ఏ బిర్యానీలో లేకపోతే ఏ రెస్టారెంట్లో దొరకకుండా ఇక్కడనే భోజనాలు చక్కగా అయిపోయి అన్నప్రసాదంలో భోజనం చేసాం. మళ్ళీ మా మామగారి దగ్గరికి వచ్చాం. మా మామగారి దగ్గరికి వచ్చి ఈ ఫొటోస్ ఇంత కొంటా ఉన్నాం కదా, ఇక్కడ తీసుకొని ఇంకా బయలుదేరుతాం. మామగారు ఒకసారి హాయ్ చెప్పండి. హాయ్ చెప్పనా? హాయ్ హాయ్ హాయ్. మా మామగారు హాయ్ చెప్పండి. ఓకే. ఇంకా బీచ్కి ఎక్కడికి వెళ్ళలేదు. ఆల్మోస్ట్ అప్పటికే 4 అలా అయిపోయింది అక్కడే. సో సియో బేబీకి బర్త్డే ఉంది 15న. సో తన కోసం అని చెప్పేసి ఒక డ్రెస్ తీసుకున్నాం. ఆ డ్రెస్ చూసుకొని ఇంకా ఇంటికి వచ్చేసాను. ఇంటికి రాగానే పిల్లలు కూడా ఇంటికి వచ్చేస్తున్నారు. టీ పెట్టుకొని అందరం టీ తాగి ఇంకా పిల్లలకి ఏమేమి తీసుకొచ్చానో అవి ఇచ్చాను. మా సియో బేబీకి ఫ్రూట్స్, హెల్దీ ఫుడ్స్ నచ్చవులేండి.
అదిగోండి తినేటట్టు మాత్రం యాక్టింగ్ చేస్తుంది. తన యాక్టింగ్ స్కిల్స్ బోల్డ్ ఉన్నాయిలేండి. ఒక్కసారి చూడండి. మా బాబు తిన్నాడు ప్రాపర్‌గా. దాన్ని కొరికి టేస్ట్ కూడా చేసి ఎలా ఉందో చెప్పాడు. మా పాప మాత్రం నటించేసింది తినకుండా. నచ్చలేదు తనకి. చిన్న పులుపొస్తుంది కదా స్ట్రాబెర్రీస్. సో, తనకవి నచ్చవు. కొన్ని ఫ్రూట్స్ అవి తీసుకొని ఇంకా ఇంటికి వచ్చేసాను. ఇంకా మా పిల్లలు ఇదిగోండి ఇంటికొచ్చాక ఈ పాల్వా పిండి ముక్కలుంటాయి కదా! అవి తిన్నారు. నాకు ఈ మధ్యనే తెలిసింది. ఈ పాల్వా పిండికి హెల్త్ బెనిఫిట్స్ చాలా ఎక్కువ అంట. బాడీని కూల్‌గా ఉంచుతుంది. వ్లాగ్ ఇంతటితో ఫినిష్ అండి. మళ్ళీ ఇంకొక వ్లాగ్ చేయడానికి ట్రై చేస్తా. బాయ్ బాయ్.